మన ప్రభువును రక్షకుడిలా యేసునామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రభునందు ప్రియ సహోదరులారా, దేవుడు మన జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు మన ద్వారా. యేసుప్రభువారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకునేదానికి ఈ లోకానికి వచ్చాడు అన్నది ఎంత నిజమో, మన ద్వారా కూడా దేవుని చిత్తాన్ని జరిగించాలని తండ్రి అభిలాష. అయితే ఒక్కొక్కసారి మన జీవితంలో ఆత్మీయ జీవితంలో కావచ్చు, భౌతికపరమైన జీవితంలో కావచ్చు, మన తొందరపాటు నిర్ణయాల ద్వారా మన ద్వారా దేవుని చిత్తము జరగకపోగా దేవుని చిత్తానికి మనమే అడ్డంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి రొట్టెల దేశమైన బెత్లెహేం ప్రదేశం ఉంది కదా. మరి నయోమి కరువు వచ్చిన కారణాన్ని బట్టి దేవుని అడగకుండా మోయాబు ప్రాంతానికి వెళ్ళి శపితమైన వ్యక్తిగా తిరిగి వచ్చేట్లుగా మనము వ్యతిరేకంగా మారిపోతామే